ఒకసారి హరీష్ రావు మీద, ఒకసారి కేసీఆర్ గారి మీద రోజొక రకమైనటువంటి ఎపిసోడ్ తోని పబ్బం గడుపుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. ఇవాళ కవితమ్మ గారు మాట్లాడే విధానం చూస్తే కూడా బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు ఒక్కటై కవితమ్మ గారిని ముందు పెట్టి మళ్ళీ కేసీఆర్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలి, మళ్ళీ ఇటు కేటీఆర్ ను హరీష్ రావు మధ్యన కేసీఆర్ మధ్యన పొరపచ్చలు తీసుకురావాలన్నటువంటి ఒక డ్రామా క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఏదైనా కూడా ఇటు రేవంత్ రెడ్డి అట్లాంటి వాళ్ళని 100 మందిని చూసిండు కేసీఆర్, ఇట్లాంటి మోడీ లాంటి నాయకుడు ఎందరో చూసిండు కేసీఆర్. తన నిజ జీవితంలో తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం, ఈ దేశ సంక్షేమం కోసం పనిచేసేటువంటి నాయకుడు కేసీఆర్. ఇలాంటి ఊపులకి భయపడేటువంటి వ్యక్తి కాదు కేసీఆర్. మరి ఏదేమైనప్పుడు కూడా కవితమ్మ నా పేరు కూడా తీసింది. కవిత గారు నా పేరు కూడా తీశారు, ప్రతాప్ రెడ్డి గారు. నేను 2009లో పోటీ చేశా, 2014లో చేసిన, 2018లో చేసిన. నేను ఎట్టి పరిస్థితుల్లో గజ్వేల్కి ఒకసారి ఎమ్మెల్యే కావాలన్నటువంటి కాన్సెప్ట్. ఆ రోజులలో టీఆర్ఎస్ పార్టీ తరఫున ఇక్కడే ఉండి పనిచేస్తున్నటువంటి హరీష్ రావు గారిని తట్టుకోవడానికి, రాజకీయంగా నిలబడడానికి, రాజకీయంగా మాట్లాడినటువంటి మాటలు అవి. వాస్తవంగా కూడా నేను గతంలోనే హరీష్ రావు గారికి వాస్తవాలు చెప్పా. మల్లన్న సాగర్ ఇనాగ్రేషన్ లో నేను మల్లన్న సాగర్ మీద ఫైట్ చేసినప్పుడు నేను చేసింది తప్పు కావచ్చు, మీరు చేసిందే రైటు. ఇవాళ తెలంగాణకు కాళేశ్వరం వచ్చిందంటే, తెలంగాణకు గోదావరి నీళ్లు వస్తున్నాయి అంటే మీరు చేసింది రైటు, నేను చేసింది రాంగ్ అని చెప్పి ఆ రోజు నేను హరీష్ రావు గారికి చెప్పా. ఆ నీళ్లు పంపులు దుంకుతున్నప్పుడు తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని మించిట్లో అటు కేసీఆర్ ఇటు హరీష్ రావు గారు చేసిన కృషిని నేను ప్రశంసించిన. అక్కడ రాజకీయ